ఒకప్పుడు ఇశ్రాయెల్లో దావీదు అనే యువకుడు ఉండేవాడు. అతను దేవునిని ఎంతో ప్రేమించేవాడు, ధైర్యవంతుడు, వినయమైనవాడు, దేవుని మనసుకు నచ్చినవాడు. రాజైన సౌలు కుమారుడు యోనాతాను కూడా మంచి మనసున్నవాడు. అతను దేవునికి భయపడే విశ్వాసి. ఒకరోజు గొల్యాతు అనే రాక్షసుడు ఇశ్రాయేలీలను భయపెట్టాడు. కాని దావీదు దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. దేవుని సహాయంతో దావీదు గొల్యాతును జయించాడు. ఆ విషయం చూసిన యోనాతాను దావీదును ఎంతో ఇష్టపడ్డాడు. యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో కలిసిపోయెను. కొంతకాలం తరువాత సౌలు రాజు దావీదుపై అసూయపడసాగాడు. అతనికి హాని చేయాలని అనుకున్నాడు. దావీదు, జాగ్రత్త, నీ ప్రాణానికి ప్రమాదముంది. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ నీకు సహాయం చేస్తాడు, దేవుని దగ్గరకు తీసుకెళ్తాడు, కష్టాల్లో కూడా నీతో ఉంటాడు.